హలో అండి అందరికీ. మనం క్యాబేజ్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్ హాఫ్ క్యాబేజ్ని పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి. దాని తర్వాత ఒక ఆనియన్ని మొత్తం పొడవు కట్ చేయండి. కట్ చేసిన తర్వాత విప్పదీసి ఆ రెండు ఒక దాంట్లో వేసి కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం, కొంచెం కారం, కొంచెం ఉప్పు, 1 స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసి ఇంకా కొంచెం దీనికి తగినట్టు లైట్గా శనగపిండి వేయండి, ఎక్కువ వేయొద్దు. అండ్ దీన్ని బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసి కలపండి. మరీ లొచ్చు కావద్దు, గట్టిగా ఉండాలి కొంచెం. చూసి పులకింత ఉయ్యాలుగే జగమంతా గొంతే దిగని దిగులంతా. చూసారు కదా, సేమ్ ఇట్లా ఉండాలి గట్టిగా. వాటర్ ఉంటే మనకు అట్లా రాదు. సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు కలిపిన పిండిని ఇందులో కొంచెం కొంచెంగా వేయండి. సో కొంచెం ఇలా ఎర్రగా అయ్యే వరకు ఉంచి తీసేయండి. తీసి ఒక టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ పేపర్లో సైడ్కి తీసుకోండి. లాస్ట్కి ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా అందులో ఆయిల్లో వేసి వేయించండి. దీంతో పాటు తింటే సూపర్ ఉంటుంది.